ఒక పక్కన పాలస్తీనాలోని గాజా దగ్గర నుంచి ఇప్పటికీ ఉగ్రవాదులు అటాక్స్ చేస్తూనే ఉన్నారు. అటు హమాస్, ఇటు పక్కన హెజ్బుల్లా, ఇంకో పక్కన హౌతీ, ఇంకొక పక్కన అవతల ఉన్నటువంటి సిరియా నుంచి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఇరాక్ నుంచి మరికొన్ని సంస్థలు, దాదాపుగా 7 నుంచి 10 తీవ్రవాద సంస్థలు ఒక పక్కన దాడి చేస్తున్న ఇజ్రాయెల్ని కాపాడుకుంటూ వస్తుంటే, ఆ ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి హమాస్కి సంబంధించినటువంటి బందీలని విడిచిపెట్టడం గురించినే ప్రారంభమైనటువంటి యుద్ధం. ఆ బందీలు చచ్చిపోతున్నారు, శవాలు దొరుకుతూ ఉన్నాయి, ఎంతమంది మిగిలి ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళని విడిపించాలి, యుద్ధం ఆపాలి అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం ఇజ్రాయెల్. బందీల కోసం, బందీల కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళ కోసం వేలాది మంది రోడ్లు ఎక్కారు, మళ్ళీ రోడ్లు ఎక్కారు. అంటే డీప్ స్టేట్ టీం, సిఐఏ, సోరోస్, లేకపోతే కనుక వాళ్ళ అనుబంధ విభాగాలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని తాము శాసించాలనుకుంటారు. ఇజ్రాయెల్ తాము చెప్తే యుద్ధం చేయాలి, మూసుకోమంటే మూసుకోవాలి. ఇప్పుడు అలాగ మూసుకోమంటే మూసుకోవట్లేదు, తమ ప్రజల రక్షణ ముఖ్యమంటోంది. కాబట్టి ఇప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా, లైక్ శ్రీలంక, బంగ్లాదేశ్ తరహాలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని దింపించే కుట్ర ఏమైనా చేస్తున్నారా అన్నదే సందేహం.